హాయ్ హలో, నేను మీ వీరాంజనేయులు. నిన్నటి నుంచి మనం 2026 ఐపీఎల్ ప్రెడిక్షన్ స్టార్ట్ చేసాం కొత్తగా. నేను నిన్న ఒకటి చెప్పాను నిన్న, ఏమని 100% స్ట్రైక్ రేట్ ఇన్ ఏపీ అని. కానీ అది నిన్న తప్పు జరిగింది. ఏం జరిగిందంటే మ్యాచ్ మనం ఎస్ఆర్హెచ్ ఇచ్చాము, కానీ ఆర్సీబీ గెలిచింది. కానీ టాస్ ఆర్సీబీ ఇచ్చాము, టాస్ వరకు కరెక్ట్గా జరిగింది. కానీ అది మనం బ్యాటింగ్ తీసుకుంటా అన్నాం, కానీ ఫీలింగ్ తీసుకుని ఉంది. అది తప్పు జరిగింది. అయితే ఇంకోటి మనం ప్రెడిక్ట్ చేసాం, రైట్ ప్రెడిక్షన్ ఏంటంటే వీటిలో ఆర్సీబీ 4 వికెట్లు మాత్రమే పోగొట్టుకుంటుందని చెప్పాను. అది కూడా జరిగింది. స్కోర్లో మనం 190 నుండి 195 వరకు ఆర్సీబీ బౌలింగ్తో కట్టడి చేస్తానని చెప్పాం. 200 కూడా వచ్చింది, ఒక 5 రన్స్ డిఫరెంట్. ఓకే, దరిదాపుకు వచ్చాము. కానీ ఈ మ్యాచ్ ప్రిడిక్షన్లో చిన్న తప్పు జరిగిపోయాను. అది ఆ తప్పు ఈరోజు నేను జరగకుండా చూడడానికి సాధ్యమైనంత వరకు మన ప్రిడిక్షన్ ఖచ్చితంగా ఇక్కడ నుండి 74 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ అయిపోయింది, ఇంకా 73 మ్యాచ్లు ఉన్నాయి. అత్యధిక విజయాలు మనం సాధిద్దాం మన ప్రిడిక్షన్ నుండి. అయితే ఈరోజు వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఎంఐ. ఈరోజు వాంకడేలో అనుకుంటా మ్యాచ్ జరిగేది. చిన్న గ్రౌండే, పెద్ద స్కోర్ నమోదు అవుతాయి. ఇద్దరు వెళ్ళి ఫైర్ పవర్ ఉంది, కానీ బౌలింగ్లో కొద్దిగా ఎంఐకే అది బలంగా కనిపిస్తుంది. యాజ్ యూజువల్ బూమ్రా ఉన్నాడు కాబట్టి మనకు తెలిసిందే. ఓకే, అయితే ఈరోజు ఫస్ట్ టాస్ వచ్చేసి కేకేఆర్ గెలుస్తుంది. టాస్ మ్యాక్సిమం కేకేఆరే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇంక మనం నిన్న చూసాం, ఎప్పటి నుంచో ఐపీఎల్ చూస్తున్నా, టాస్ గెలిచే టీం మ్యాక్సిమం ఫీల్డింగ్ తీసుకుంటుంది. మనం ఏదో కొత్తగా ట్రై చేద్దామని బ్యాటింగ్ తీసుకుంటుంది అన్న. 90% ఫీల్డింగ్కే మొగ్గు, ఒక 10% ఎక్కడో. అండ్ పిచ్చులకు అనుకూలంగా 1-2 మ్యాచ్లు తప్పితే మ్యాక్సిమం ఫీల్డింగే, చేజింగ్కే తీసుకుంటాయి ఈ టీంలో ఖచ్చితం. అది ఒకవేళ ఇన్కేస్ నిన్నట్లాగా కాకుండా ఈరోజు ఒకవేళ కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే టాస్ గెలిచి, అంటే 2 చెప్తాం ఈరోజు. నిన్న ఒకటే చెప్పాను, ఆ తప్పు జరిగిపోయింది కాబట్టి ఈరోజు ఆ తప్పు జరగకుండా నార్మల్ చెప్పేద్దాం. ఏం జరుగుద్దంటే ఒక 200+ కొడుతుంది కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే. 220 వరకు ఉండొచ్చు, 200-220 రన్లో కొట్టచ్చు కన్ఫామ్. ఫైర్ పవర్ ఉంది వాళ్ళకి, కొట్టవచ్చు. ఏది ఆ బౌలింగ్ ఉంది కాబట్టి ఎంఐకి ఆ గ్రౌండ్లో 200 వరకు ఉంది, లేకపోతే అంత కొట్టలేరు. అది చిన్న గ్రౌండ్ కాబట్టి ఆ బౌలింగ్ ఉండబట్టి 200-220 వరకు రిస్ట్రిక్షన్, లేకపోతే ఎక్కువ స్కోర్ పోతుంది. నాకు తెలిసి 250 కూడా వెళ్ళొచ్చు అవకాశాలు ఉన్నాయి. 250-260 దాకా వెళ్ళొచ్చు. అదే ఈ ముంబై ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఇంకా అయింది కదా. ఓకే, నేను నిన్నట్లాగా టాస్ గెలిచిన టీం సెకండ్ బ్యాటింగ్ చేసి ఫస్ట్ బ్యాటింగ్ ఓడిపెంటింగ్ చేస్తే ముంబై కూడా 230 వరకు లేకపోతే 240 వరకు అయినా కొట్టవచ్చు. వీళ్ళకి బౌలింగ్ కొద్దిగా వీక్ ఉంది కదా, అందువల్ల. అయితే మ్యాచ్ ఎవరు గెలుస్తారు, మ్యాచ్ ఎవరు గెలిచేది అనేది మ్యాచ్ వచ్చేసి ఎంఐ ఖచ్చితంగా గెలుస్తుంది. టాస్ వచ్చేసి కేకేఆర్, మ్యాచ్ వచ్చేసి ఎంఐ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే కేకేఆర్కి ఫస్ట్ ఇన్నింగ్స్ చేస్తే ఎన్ని వికెట్లు పడతాయి? ఫస్ట్ ఇన్నింగ్స్ కేకేఆర్ చేస్తే 4 వికెట్స్. అదే ఎంఐ ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే వచ్చేసి 5 వికెట్స్. అదే కేకేఆర్ సెకండ్ చేసుకుంటుంది మ్యాక్సిమం 90% కాబట్టి, టాస్ గెలిచిన టీం కాబట్టి. అది చేస్తే ఎన్ని వికెట్లు పడవచ్చు ఏంటంటే
3. ఇది ఎంఐ చేంజ్ చేస్తే వచ్చేసి 7 వికెట్స్. ఇట్లా జరుగుద్ది మ్యాచ్. అయితే ఈరోజు వచ్చేసి టాస్ వచ్చేసి కేకేఆర్, మ్యాచ్ వచ్చేసి ఎంఐ. దీంట్లో కీ రోల్ పోషించేది ఎవరు? కీ రోల్ పోషించేది వచ్చేసి ఎంఐకి ఎంఐకి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా. వీళ్ళకి వచ్చేసి అజింక్య రహానే కెప్టెన్ ఉన్నాడు కదా. బౌలర్ వచ్చేసి నారాయణ, యాజ్ యూజువల్ నారాయణ. వీళ్ళు నలుగురు కీ రోల్ పోషిస్తారు ఈ మ్యాచ్కి. ఖచ్చితంగా ఈరోజు మన ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు. ఇంకోటి ఏంటంటే అందరూ అనుకుంటారు ముంబై గత 10 సీజన్లో 12 నుంచి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం ఆన్వా అయితే ఈరోజు కూడా ఓడిపోద్ది, నువ్వు ప్రిడిక్షన్ తప్పు చెప్తున్నావు అని అంటారు. కానీ ఈరోజు ఇవన్నీ రివర్స్ అవుతాయి. ఏదేమైనా ఈరోజు ఆ గత సీజన్లన్నీ బ్రేక్ చేస్తుంది ఎంఐ. ఈరోజు గెలిచేది ఎంఐ, ఇది పక్కా ఫిక్స్, కన్ఫామ్. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్గా ఒకటి చెప్తున్నాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ప్రిడిక్షన్ ప్రతి మ్యాచ్కి ఇస్తాం. సాధ్యమైనంత వరకు మనం అన్నీ ఎస్లే చేద్దాం. నేను ఒక్కటి తప్పు జరిగిపోయింది, అది ఇంక రిపీట్ చేయలేను. కన్ఫామ్ ఈరోజు మ్యాచ్ ఎంఐ క్లోజ్.